హాయ్ అండి. ఈరోజు నేను మా ఫ్యామిలీ మొత్తం కలిసి మా చిన్న అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ సువార్త మహాసభలైతే జరుగుతున్నాయి. ఈ రోజొచ్చేసి రెండో రోజండి. ఇంక ఈ రోజైతే వెళ్దామని చెప్పి ఈ రోజైతే వెళ్తున్నాము. అలాగే మూడో రోజు కూడా వెళ్దాం అనుకున్నాము గానీ, ఆ రోజు మా చర్చిలో అయితే లాస్ట్ మీటింగ్స్ అయితే జరుగుతున్నాయండి. ఇంక 2 వైపులా ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడికి వెళ్లి తర్వాత అక్కడికి వెళ్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. ఇంక మేము ఫస్ట్ ఇంటి దగ్గరికైతే వచ్చాము. అందరూ ఉన్నారేమో కలిసి వెళ్దాం అని చెప్పి. ఎందుకంటే ఆ మీటింగ్ ఎక్కడనేది మాకు తెలీదు. వాళ్ళతో పాటు కలిసి వెళ్దాం అని చెప్పి ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇంక ఇక్కడికి రాగానే వాళ్ళైతే చర్చికెళ్ళిపోయారు. ఇంక చిన్న మామయ్యకి ఫోను చేయగానే మామయ్య వచ్చి తీసుకెళ్లారండి ఈ మీటింగ్స్‌కి. ఇక్కడ రాగానే ఎంత బాగుందంటే చూసారు కదా! అలాగే వాక్యం కూడా చాలా బాగా చెప్పారండి ఇక్కడ. అభిమానం కలిగిన వారు, యోహాను ద్వారా సువార్త విన్నవారు, యోహాను ద్వారా రక్షణ పొందిన వారు, యోహాను చేసిన అద్భుతాలు చూచిన వారు గుండెలు బాదుకుంటూ గగ్గోలు పెట్టి ఏడుస్తూ, అయ్యో ఇక యోహాను లేడు, ఇప్పుడు ఎలా ఏం చేయాలని చెప్పి ఎంతగానో ఆ సేవకుని బట్టి ఏడుస్తున్నారు, గుండెలు బాదుకుంటున్నారు. అయితే ఇక రోమ అధికారులు, రోమ సైనికులు మాత్రం నవ్వుకుంటున్నారు. ఇంతటితో యోహాను పీడ విరగడైపోయింది. ఇంకెవడు వాక్యాన్ని ప్రకటించడు అని వారేమో నవ్వుకుంటున్నారు. అయితే ఏడ్చేవారు ఏడుస్తూ ఉండగా నవ్వుకుంటున్న వారు పైకి తేలి చక్కగా ఏతేస్తా ఉన్నాడు. ఒకసారి చప్పట్లు కొడితే ఏమైందంట? వాక్యం అయితే చాలా బాగుంది కదండి. నా ఛానల్లో అయితే ఫుల్ వీడియో ఉంది. చూడాలనుకున్న వాళ్ళు చూడండి. లేకపోతే ఈ వీడియోకి లింక్ ఇస్తాను చూడండి. ఇంకా మా వారి దగ్గరికి అయితే వచ్చి నుంచున్నాను ప్రేయర్ అయిపోగానే. ఇంకా మా వారు ఉన్నారు కానీ మా బాబు ఎక్కడున్నాడని చెప్పి వెతుకుతుంటే వాడైతే ఇక్కడ మా చిన్న మామయ్యకి హెల్ప్ చేస్తున్నాడండి. ఇంకా వీడైతే ఎక్కడికొచ్చినా సరే, ఏ మీటింగ్స్‌కి అయినా సరే ఇలా చిన్న చిన్న పనులు చేస్తా ఉంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిద్ది వాడిని చూసినప్పుడు. ఇంకా మేమైతే ఇంటికెళ్ళిపోదాం అనుకున్నామండి. ఇంకా మా చిన్న అత్తయ్య వాళ్ళని కూడా కలిసాం కదా! ఇంకా అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి అనుకున్నాం. ఇంకా వాళ్ళైతే ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందే అని చెప్పి ఇంటికైతే తీసుకెళ్లారండి. ఇక్కడైతే చాలా బాగుందండి. బయటైతే చాలా చల్లగా, అలాగే ఇక్కడొచ్చేసి టమాటా మొక్కలు, ఇంకా మల్లెపూలు చెట్లు, ఇంకా బెండకాయ, వంకాయ చెట్లయితే ఇటువైపు ఉన్నాయి. నేను ఇంక నైట్ ఎందుకులే చూపించేదనుకున్నాం. కానీ ఇక్కడైతే కొన్ని పచ్చి కాయలున్నాయి టమాటాలు. ఆ తర్వాత లోపలికి ఎక్కడో పండు టమాటాలయితే కనిపించినాయండి. అయి మీకు లాస్ట్‌లో చూపిస్తాను. ఇంకా మా చిన్న అత్తయ్య వాళ్ళ ఇల్లయితే చూసారు కదా! మీకెలా నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడైతే చాలా బాగుంది. అలాగే ఈ ఫోటో చూసారు కదా! మన పాస్టర్ గారి ఫోటో అండి, యేసన్న గారిది. అలాగే ఇక్కడైతే భోజనం వచ్చేసి చికెన్ కర్రీ, అలాగే చికెన్ ఫ్రై అయితే చేశారు. ఇంకా నేను, మా వారు, అలాగే మా చిన్న అత్తయ్య వాళ్ళు కలిసి భోజనం అయితే చేశామండి ఆ రోజు. ఇంకా మా పిల్లలకైతే వద్దని చెప్పి అన్నారు. ఇంకా వాళ్ళకైతే ఇంట్లో స్నాక్స్ ఉంటాయి అయితే తీసుకొని తింటున్నారండి. ఇంకా మేమైతే డిన్నర్ అయిపోయింది. ఇంకా టమాటాలు అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో ఎర్రగా. ఇంకా ఇప్పుడైతే మేము ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. ఇంకా అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది కదా! పిల్లలు ఇంకా వస్తా బండి మీదే పడుకున్నారండి. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.